నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. టీడీపీ నాయకులు జీవీ రెడ్డి గారు రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజీనామా చేయడమే కాకుండా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, ఇంకా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి వేరే పదవులకి టీడీపీ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇందులో తప్పు ఎవరిది? చంద్రబాబు గారిదా, జీవీ రెడ్డి గారిదా? మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగుల ఉన్నారు. వారితో మాట్లాడదు. హాయ్ రవి గారు. హాయ్ అండి. సో జీవీ రెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా పదవి ఇలా తీసుకున్నారో లేదో, ఇమీడియట్గా ఆయన ఏదో చేయాలనుకుని చేసేసేయడం జరిగింది. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు మందలించడం కూడా జరిగింది. బట్ అక్కడ ఆయన చాలా హర్ట్ అయ్యారు, అందువల్లనే ఆయన రాజీనామా చేశారని చాలా మాటలు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఇంతకీ అసలు ఏం జరిగింది, ఏంటి, తప్పు ఎవరిది అంటారు? సో మీరు అన్న వాటిల్లో ఇది పుకారు కాదండి. జీవీ రెడ్డి గారు హర్ట్ అయిన మాట వాస్తవం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు జీవీ రెడ్డి గారు రాజకీయాలు కొత్త. సో కొత్త అయిందా, ఆయనకి పార్టీ అధికారంలో లేనప్పుడే టీడీపీకి వచ్చారు, పార్టీ కోసం కష్టపడ్డారు, స్పోర్ట్స్ పర్సన్గా చాలా డిబేట్స్లో పాల్గొన్నారు. సో పార్టీకి చాలా వెన్నుదన్నుగా నిలబడ్డారు. వెల్ గుడ్, నుంచి ఆవేశం నిలబడ్డారు, అంతా బాగుంది. సో మనం అధికారంలో లేనప్పుడు మనం ఎంత ఆవేశంగా ఉన్నా అవన్నీ మనకి పార్టీకి ప్లస్ అవుతాయి. కానీ అధికారం వచ్చిన తర్వాత వీఆర్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. సో మనకి ఒక బాధ్యత ఉంటుంది. సో మనం అధికారంలో లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేయాలి. సో అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉంటారంటే కుదరదు. సో జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ చైర్మన్ అయినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కుర్రవాడు బాగా చేస్తాడు అంతా. సో పార్టీ కూడా మంచి పార్టీ కూడా అతనికి మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో బాగా చేస్తారనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన వచ్చి రాగానే గతంలో సోషల్ మీడియా అంటే ఈ టీడీపీ వాళ్ళని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, పురంధేశ్వరిని తిడటానికి ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళని వైసీపీ వాడుకుందో వాళ్ళందరికీ ఈ ఫైబర్ నెట్ నుంచే జీతాలు వెళ్ళినాయి అని ఆయన జీవీ రెడ్డి ప్రధాన ఆరోపణ. సో దాంతో 400 మందిని ఉద్యోగం నుంచి తీసేశారు ఆయన. ఆ తర్వాత నేను తీసేసిన తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ఈయన తీశారు కరెక్టే, కానీ ఆయన ఎండీ తీయలేదు. సో ఆయన ఫైబర్ నెట్ చైర్మన్, ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన దినేష్ కుమార్ ఆయన తీయలేదు. సో ఆయన వాళ్ళు నిన్న కూడా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు, అది వేరే విషయం. జీవీ రెడ్డి రాజీనామా తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఆయన కొంచెం ఈగో సాటిస్ఫై కాలేదు. సో నేను చెప్పిన తర్వాత కూడా తీయకపోగా ఈ నెల కూడా శాలరీస్ ఇచ్చారు అని కోపంతో ఆయన ఓ ప్రెస్ మీట్ పెట్టి కొంచెం అట్లా మాట్లాడారు. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అధికారం రాకముందు మనం ఎలా బిహేవ్ చేసినా చెల్లుతుంది. అధికారం వచ్చిన తర్వాత మనం చాలామంది సమాధానం చెప్పాలి. ఒక ప్రభుత్వాధినేతగా చంద్రబాబు గారు కూడా చాలామంది సమాధానం చెప్పాలి. ఏదైనా ఇది ఒక వ్యవస్థ అండి. వ్యవస్థలో ఒకరి వల్ల, ఇంకొకరు, ఇద్దరు ముగ్గురు వల్ల వ్యవస్థ మొత్తం నడవదు. ఇది ఒక సిస్టంలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. సో మీకు ఆ సిస్టంలో 400 మంది ఇలా గతంలో ఇలా చేశారంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. దానికి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళందరినీ ఎందుకు తీసేస్తున్నావు చెప్పాలి, దానికి కొంచెం టైం పట్టింది. అంతే తప్ప ఇది సినిమాల్లో చూపించినట్టు రాగానే ఫటాఫట సంతకాలు పెట్టేసి మీరు వెళ్ళిపోండి అంటే కుదరదు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు. ఒకవేళ అలా తీసేస్తే వాళ్ళందరూ కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏమయ్యేది? ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన చెప్పంగా అని చెప్పి ఆయన కూడా దినేష్ కుమార్ కూడా వెంటనే తీసేస్తే వాళ్ళంతా కోర్టుకు వెళ్తే ఇది ఎంతకాలం నడిచేది? ఎంతకాలం శాలరీస్ ఇవ్వాల్సి వచ్చేది? ఇది తప్ప రైట్ అనే విషయం అప్పుడు మళ్ళీ ఇంకో డిస్కషన్ వచ్చేది. సో ఇప్పుడు అలా చేసేందుకు అవకాశం ఈయన ఇచ్చినట్టు అయింది, జీవీ రెడ్డి గారు ఇచ్చినట్టు అయింది. అదిగాక ఇవి ఫటాఫటా తీసిన డెసిషన్స్ కాదండి, ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టంలో ప్రతిదీ పై వ్యక్తులకి చెప్పి వస్తారు, ఇలా ఉంది ఏం చేయమంటారు అని అడగాలి. ఎందుకంటే సిస్టమ్ అలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆయన సొంతంగా డెసిషన్స్ తీసుకోరు. మంత్రిమండలిలో కూర్చుంటారు, అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత వారిని సీఎస్కి వివరించి, మిగతా మంత్రులు కూడా వివరించిన తర్వాత ఆయన డెసిషన్ తీసుకుంటారు. ఇది ఒక సమాఖ్య వ్యవస్థ, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఇది సినిమాల్లో చూపించినట్టుగా నేను ఇవాళ వచ్చేస్తాను, రేపు పొద్దున యాక్షన్ తీసుకుంటానంటే కుదరదండి. సో జీవీ రెడ్డి ఆవేశం ఎవరికైనా ప్లస్ అవ్వాలి తప్ప అది పార్టీకి, ప్రభుత్వానికి మైనస్ అవ్వకూడదు. సో ఇక్కడ సిచ్యువేషన్లో సరికి అది మైనస్ అయ్యే పరిస్థితి కనపడింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏ ప్రభుత్వాధినేత ఎవరైనా ఏం చేస్తారు? పిలిచి మాట్లాడతారు, ఇలా కాదు బిహేవ్ చేసేది, ఇలా కాదు చెప్తారు. అది చంద్రబాబు కూడా చేశారు. ఎందుకంటే జీవీ రెడ్డి గారి వల్ల ఇప్పుడు ఆయన పార్టీని ఆయన మసకబారలో ఆయన చేసుకోలేరు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈయనున్నాడు, ఇది ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు టీడీపీ పార్టీ అనేది. సో అందరూ ఒక చంద్రబాబు గారి మాట వినాలి, ఆయన చెప్పింది చేసుకుంటా వెళ్ళాలి. సో ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించుకుంటూ, సలహాలు సూచనలు పాటించుకుంటా ముందుకు వెళ్ళాలి. ఈ ముందుకు వెళ్ళే క్రమంలో అందరూ ఒక సిస్టంలో వెళ్తూ ఉంటారు. ఈ సిస్టంలో కూడా జీవీ రెడ్డి గారు కూడా కలిసి వెళ్ళాలి తప్ప, లేదు నేను సపరేట్గా ఉంటాను, నేను సపరేట్గా అందరికన్నా డిఫరెంట్గా ఉంటాను,
ఆవేశంగా ఉంటాడు కుదరదు. ఎందుకంటే రేపు ఇప్పుడు ఈయన ఒక అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడు. ఈయన చంద్రబాబు గారి పార్టీ వ్యవహారాలు కానీ చెప్పకుండా పార్టీకి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టేశారు. ఇప్పుడు ఈయన సరే ఓనీలే సరే యువకుడు మంచివాడు మన పార్టీకి ఉపయోగపడతా అని ప్రెస్ మీట్ పెట్టి ఓకే అనిస్తే రేపు ఈయన చూసి ఇంకొకరు ఇద్దరు పెట్టడానికి గ్యారంటీ ఏంటి? అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీలో అసమ్మతి రాగాలి ఎక్కువైపు. సో కాబట్టి ఏదైనా సిస్టమేటిక్గా జరగాలి. సో మీరు ఇట్లా ఎలా జరిగింది ఎలా పెడదాం అనుకుంటున్నారు, నువ్వు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు? ఇన్ఫార్మ్ చేయాలి కదా, సొంత డెసిషన్ తీసిన కాదు కదా. మరి మీరు ఒక రెప్యూటెడ్ పార్టీలో ఉన్నారు, ఒక మంచి పదవిలో ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలి? సో ఆవేశం వేరు, ఆలోచన వేరు అది. సో ఇక్కడ ఆయన ఆ లైన్ మిస్ అయ్యారు. ఆ లైన్ మిస్ అవడంతో సో చంద్రబాబు గారు తప్పదు, మరి ఆయన రంగంలో దిగిన తర్వాత ఇది కాదు చేసే విధానం, ప్రతిదీ చెప్పాలి, చెప్పిన తర్వాత అందరూ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కొంచెం గట్టిగానే మందలించారు. అదే టైంలో ఆ అవతల అధికారి కూడా మందలించారు. సరే ఎందుకంటే ప్రస్తుతానికైతే అక్కడ ఆయన అంతవరకు చేయగలరు, మందలించారు. సో దాంతో ఈ జీవీ రెడ్డి గారు హర్ట్ అయిపోయి సో పార్టీకి ప్రధానమంత్రిగా రాజీనామా చేశారు. సో దానికి కూడా ఇక ఎందుకంటే సిస్టంలో సిస్టమ్ ముందు అందరూ సమానమే, వ్యవస్థ ముందు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వ్యవస్థకు లోకేష్ ఒకలాగా, చంద్రబాబు ఒకలాగా, పవన్ కళ్యాణ్ ఒకలాగా, జీవీ రెడ్డి ఒకలా ఉండదు, అందరికి ఒకేలా ఉంటుంది. ఓ సిస్టమేటిక్గానే వెళ్ళాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఆయన జీవీ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యాడో లేదో తెలియదు. ఎందుకంటే కన్విన్స్ అయినట్లేడు, కొంచెం ఫీల్ అయ్యాడు. అందుకని పార్టీకి అనేది రాజీనామా చేశాడు. కానీ గవర్నమెంట్ కూడా వెంటనే ఇక మరి ఆయన చెప్పాల్సింది చెప్పింది, ఆయన టికెట్ గ్రాంటెడ్గా తీసుకోలేదు. దాంతో ఏంటంటే ఆయన రాజీనామా చేశాడు. అంటే రాజీనామాని ఇప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా? చంద్రబాబు యాక్సెప్ట్ చేశారు. మనం చెప్పి చూశారు. మరి చెప్పి చూసిన తర్వాత ఆయన వీళ్ళ వెర్షన్ వినట్లేరు. అంటే పెద్దగా కొంచెం ఆయనకి ఏదో కొంచెం కన్విన్స్ అవ్వలేదు, ఇబ్బంది ఫీల్ అయ్యాను, నేను నా మాట చెల్లుబాటు కాలేదని ఎక్కడో ఒక ఫీల్ అయినట్టున్నాడు. అందుకని చెప్పి ఆయన మానేశాడు. సో పార్టీ కూడా సరే ఓకే అని చెప్పింది. అదే టైంలో అప్పుడు ఎవరి మీద అయితే అతను ఆరోపణలు చేశాడో ఆయన కూడా ఇప్పుడు వేరే దానికి ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్కి రిపోర్ట్ చేయమని చెప్పేశారు దినేష్ కుమార్ని. సో కాబట్టి వ్యవస్థలో ఒకరి సోలోగా వెళ్ళిపోదాం, స్వతంత్రంగా వెళ్ళిపోదాం అంటే కుదరదండి. ఎందుకంటే డెసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. ఇది చాలామంది సంబంధించిన విషయం. ఫైబర్ నెట్ అనేది ఇందులో ఫైబర్ నెట్లో అక్రమాలు జరగలేదని జరిగినాయి, గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. ఆ జరిగినాయి అనేసి ప్రపంచానికి బయటకు తీసుకొచ్చే పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతి ప్రకారం రావాలి. సో సొంతంగా ప్రెస్ మీట్లు పెట్టేసి సో పై హైర్ అఫీషియల్కి చెప్పకుండా ఇట్లా వాళ్ళని తీసేయండి వీళ్ళని తీసేయడం కరెక్ట్ కాదు. సో అందుకే ఇక్కడ కొంచెం హైరార్కీ తప్పింది. ఈ హైరార్కీ విషయంలో చంద్రబాబు గారు, జీవీ రెడ్డి గారు చేసింది 100కి 100 పాళ్ళు తప్పే. ఎందుకంటే ఆయన సంప్రదించాలి, ఖచ్చితంగా సంప్రదించాలి, ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేయకుండా ఇప్పుడు ఆయన సొంత డిసిషన్ తీసుకుంటే కాదు కదా. ఎందుకంటే తర్వాత దానికి ఇంకా ముందు చాలా దాని మీద గవర్నమెంట్ ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా మరి, పడుతుంది కదా మరి, అందుకని ఆలోచించాలి. సో అవన్నీ ఆలోచించి చంద్రబాబు గారు ఆయనకు పిలిచి చెప్పారు. ఆయన కన్విన్స్ కాలేదు, ఆయన పార్టీ నుంచి తప్పుంటా అన్నారు. ఓకే. ఇప్పుడు జీవీ రెడ్డి గారు చేసింది తొందరపాటు చర్య అని కూడా కొంతమంది దగ్గర అభిప్రాయపడుతున్నట్టుగా టీడీపీ నేతల దగ్గర నుంచే. ఇప్పుడు జీవీ రెడ్డి గారు పార్టీ పదవికి రాజీనామా చేయగానే టీడీపీ వర్గాల్లోనే చాలామంది ఆయనకు సపోర్ట్గా నిలిచారు జీవీ రెడ్డికి. జీవీ రెడ్డి లాంటి ఎలాంటి మచ్చలేని నాయకుడు, నికార్సైన వ్యక్తి, కుర్రోడు, ప్లస్ ఆడిటర్, ప్లస్ ఈడీ లాయరు, సో ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి మనం వదులుకోకూడదు అని అందరూ అంటున్నారు. కానీ అందరూ అతను క్వాలిఫికేషన్ చూస్తున్నారు కానీ అతను వెళ్ళిన విధానం చూడలేదు కదా. ఇప్పుడు ఆ వెళ్ళిన విధానం పార్టీకి దెబ్బ కదా. ఇప్పుడు నీకు ఈ క్షణానికి ఏదో సినిమాలో చూపించినట్టుగా ఒకే సినిమా ఒక రోజులో మొత్తం మారిపోవండి. ఇప్పుడు ఏ మార్పు అయినా అది చాలా రోజులు పడుతుంది రావడానికి. సో ఈ ఇన్స్టెంట్ బెనిఫిట్స్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం పనిచేస్తే కష్టం ఫ్యూచర్లో. ఇవన్నీ రేపొద్దున అంటే అప్పుడు ఆయన కుర్రవాడు వ్యక్తి, ఆ కుర్రవాడు కాబట్టి ఆయనకి లాంగ్ టర్మ్లో రాబోయే ప్రాబ్లమ్స్ తెలియదు ఆయనకి. సో 400 మందిని అనుభవం, 400 మందిని ఒకేసారి తీసేసి మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అంటే కుదరదు. అది కుదరని పని. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. వాళ్ళకి అప్పుడు లీగల్గా ఫైట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి సో అవన్నీ చంద్రబాబు గారు తెలుసు కాబట్టి సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. నువ్వు ఎవరినడి పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా, ఇన్ఫార్మ్ చేయాలి కదా అని చెప్పారు. దాంతో ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు. అయితే అది సో కాబట్టి ఈ విషయంలో మాత్రం జీవీ రెడ్డి మంచి వ్యక్తే, మంచి పార్టీ, మంచి క్యాండిడేట్ని మిస్ అయిపోయిందన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎంత మంచి వ్యక్తి అయినా వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. సో కాబట్టి టీడీపీ అనేది ఒక గొప్ప వ్యవస్థ. సో 40 ఏళ్ళ నుంచి ఇంకా జనాల్లో పార్టీలో ఉంది, ప్లస్ చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది అంటే దానికి కారణం ఈ వ్యవస్థకున్న గొప్ప బలం. సో కమిట్మెంట్ అనమాట. సో ఈ ప్రకారం వెళ్తేనే చంద్రబాబు గారు దీన్ని పక్కగా నడుపుతున్నారు కాబట్టి సిస్టమేటిక్గా ఇన్నాళ్ళు ఉంది. సో లేదంటే అన్ని పార్టీలాగా వీళ్ళు కూడా దాడులు ఇవి చేస్తాము, వాళ్ళవి ప్రతీకారాలు తీసుకుంటామంటే పార్టీ ఇన్నో మరొకటి ఉండేది కాదండి. ఓ సిస్టమ్ ప్రకారం నడుస్తున్న పార్టీ కాబట్టి అందుకే ఇన్ని రోజులు ప్రజల ఆదరణ పొందింది. ఎన్నిసార్లు వేరే ప్రభుత్వం, వేరే ఆ పార్టీ అధికారంలో వచ్చినా మళ్ళీ వెంటనే టీడీపీ రాగలుగుతుందంటే కారణం ఏంటంటే ఈ సిస్టమాటిక్ వ్యవస్థే.
అది ఎందుకంటే మొన్న పేరు నాని గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, నన్ను అరెస్ట్ చేయమన్నారు, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కనీసం వాళ్ళ ఆవిడైనా అరెస్ట్ చేయమని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న ఆఫీసర్లు చెప్పారు నాకు, చంద్రబాబు నాయుడు సిస్టమ్ వ్యవస్థే మనకి కోపం ఉండదు నాని మీద తప్ప వాళ్ళ ఆవిడ మీద కాదు కదా, కాబట్టి అది చాలా తప్పు అని చెప్పి ఆయన అన్నాడు. నేను విన్నాను అని చెప్పి చుట్టుపక్కల నాకు ఆఫీసులు చెప్పారు. అది చంద్రబాబు క్యారెక్టర్ అంటే అనే ప్రతిపక్ష వాళ్ళు కూడా ఒప్పుకునే క్యారెక్టర్ చంద్రబాబు గారిది, గొప్ప అని ఒప్పుకున్నాను. అందుకే అయితే సిస్టమ్ ప్రకారం వెళ్తాడు. ఇష్టం ప్రకారం వెళ్తే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అది తెలియకే జీవీ రెడ్డి కొంచెం ఆవేశపడ్డాడు. కానీ అంటే ఇప్పుడు ఆవేశం ఓకే, ఆవేశం తగ్గిన తర్వాత ఒకవేళ జీవీ రెడ్డి నేను మళ్ళీ పార్టీలోకి వస్తాను, మళ్ళీ ఏదైతే నేను పదవి నుంచి రాజీనామా చేశానో అది నేను తీసుకొని చక్కగా మీరు చెప్పిన మాటల్లోనే ఆ మాటలకు అనుగుణంగానే మీ అడుగుజాడల్లోనే వెళ్తాను అనేటువంటి ఉద్దేశంలోకి మళ్ళీ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? వస్తే ఖచ్చితంగా ఆహ్వానించండి. ఎందుకంటే మంచి క్యాండిడేట్ అండి, చాలా మంచి క్యాండిడేట్, చాలా సిన్సియర్గా నికార్సంగా పనిచేశాడు. ప్లస్ అన్నిటికీ మించి హైలీ ఇంటలెక్చువల్ క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు పొలిటికల్ నాయకులు ఒక మాట మాట్లాడితే తనకు 100 అర్థాలు ఉంటాయి. అలాంటి చాలా ఆచితూచి మాట్లాడతాడు, పార్టీకి ఎంతో ఉపయోగపడతాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తానంటే ఎవరైనా ఓకే రమ్మంటారు, వెళ్ళండి కూడా, అందులో బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి అవి టెంపరీ. ఈ చిన్న కోపాలు అనేవి ఈ పాల మీద పొంగు లాంటివండి. కొంచెం మంచి నీళ్ళు చల్లితే ఆటోమేటిక్గా పోద్ది. సో ఆయన్ని కొంచెం ఆ ఆవేశం చల్లారిన తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి ఆలోచిస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ వ్యవహారాన్ని, ఫైబర్ నెట్ వ్యవహారాన్ని జీవీ రెడ్డి డీల్ చేసిన విధానం అంటే అందులో అవకతవకలు జరిగినాయి. ఆలోచన కరెక్టే, చేసే విధానం కొంచెం మిస్ అయింది. ఎంత దోచేసారని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయాలనుకున్నాడు, కరెక్టే, మీ ఇష్టం కరెక్టే. కానీ డెసిషన్స్ అనేవి అప్పుడే తీసుకోకూడదు. ఎక్స్పోజ్ చేయండి కానీ డెసిషన్ తీసుకునేది కాదు కదా. డెసిషన్స్ అనేది కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాలి. సో కాబట్టి ఈ జీవీ రెడ్డి వ్యవహారంలో మనం ఓవరాల్గా చంద్రబాబు గారు చేసింది కరెక్ట్ అని చెప్పొచ్చండి. మరి జీవీ రెడ్డి గారు కొంచెం ఆవేశంలో ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ మరి పార్టీలోకి వస్తారా, అసలు ఏం చేస్తారు ఏంటని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.